నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్లో హిందువులు ఎప్పుడు రెండవ తరగతి వ్యక్తులే పేరుకే మెజారిటీ వాదులు దేశమంతా సనాతనం వర్ధిల్లాలని కలలు కంటూ ఉంటారు కానీ ఇప్పటికీ మన దేశంలో హిందువులు రెండవ తరగతి వర్గంగానే పరిగణిస్తున్నారు కేంద్రంలో సనాతన ధర్మ సిద్ధాంతాలతో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు ఓవైపు పాకిస్తాన్లో మెజారిటీ ముస్లింలు మైనారిటీల హక్కులను కాలరాస్తుంటే భారత్లో మాత్రం మెజారిటీ హిందువులే తమకు కనీస న్యాయం కోసం దేబరించే పరిస్థితుల్లో ఉన్నారు దీన్ని బట్టి తప్పు హిందువుల్లోనే ఉందని స్పష్టమవుతుంది తాజాగా బెంగాల్లో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ షర్మిస్టా పనోలిని పోలీసులు అరెస్ట్ చేశారు ఓ వర్గపు దైవాన్ని కించపరిచారన్నది ఆమెపై మోపబడిన అభియోగం పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎంత దారుణాలకు పాల్పడినా బాలీవుడ్ నటులు ఎందుకు స్పందించలేదని నిలదీయడమే ఆమె చేసిన తప్పు డబ్బుల కోసం ఎవరికైనా అమ్ముడుపోయే బాలీవుడ్ డ్రామా ఆర్టిస్టులకు అర్థమయ్యేలా తమ భాషలో చెప్పేందుకు గాను కాస్తంత పరుష పదజాలాన్ని ఉపయోగించింది షర్మిస్టా అయితే దీనిపై ఒక్క బాలీవుడ్ హీరో కూడా స్పందించలేదు కానీ తమ దైవాన్ని కించపరిచేలా మాట్లాడారని వజాహత్ ఖాన్ కాద్రీ రషీదీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు షర్మిస్టాపై చర్యలు తీసుకోవాలని కోరాడు అసలే మమతా ఇలాకా ముస్లింలు అడగాలే గాని వారి కోసం ఏదైనా చేసే సీఎం అక్కడుంది ఇక పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తారు చెప్పండి ఆఘమేఘాల మీద షర్మిస్టకు నోటీసులు పంపారు తన వ్యాఖ్యలపై వెంటనే స్పందించాలని కోరారు ఈ విషయంపై కోర్టుకు వెళ్లి వెంటనే అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చారు కోర్టు అందుకు అనుమతి ఇవ్వగానే ఆమెను జైలుకు తరలించారు ఓ 22 ఏళ్ల బాలిక చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసులు స్పందించిన తీరు అమోఘం మన దేశంలో ఇంత త్వరగా పోలీసులు స్పందిస్తారా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు అయితే ఈ వేగం ఈ దూకుడు కేవలం హిందువులపై మాత్రమే ఇతరులపై కాదన్నది అక్షర సత్యం షర్మిస్టా పనోలిని సమర్థించడం లేదు నేను ఆమె తప్పు చేసుంటే కోర్టు ఆమెకు శిక్ష వేస్తుంది ఆమె అరెస్టుపై భారత్లో అనేక మంది ప్రముఖులతో పాటు డచ్ ఎంపీ బలూచిస్తాన్ ఆర్మీ కూడా స్పందించినట్టు సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని నిలబెట్టేందుకు మోదీ ప్రయత్నాలు చేయాలని డచ్ ఎంపీ గిట్ విల్డర్స్ కోరారు అయితే ఇందులో తప్పొప్పులు కోర్టులు నిర్ణయిస్తాయి కానీ మీ షర్మిస్టా పనోలి పట్ల పోలీసులు స్పందించిన వేగంతోనే అందరిపైన స్పందించి ఉంటే బాగుండేదని నాతో సహా అనేక మంది కోరుతున్నారు ఎక్కడి దాకా ఎందుకు ప్రస్తుతం షర్మిస్టాపై కేసు నమోదు చేసిన వజాహత్ ఖాన్ కాద్రీ రషీద్ సోషల్ మీడియా అకౌంట్లో గతంలో హిందూ దేవీ దేవతల మీద దారుణంగా కించపరిచే పోస్టులు ఉన్నాయి శ్రీకృష్ణుడికి బూతు బొమ్మను పోస్ట్ చేశాడు హిందువులను స్త్రీలను దుర్భాషలాడాడు అందుకు సంబంధించిన పోస్టులు ఇప్పటికీ సోషల్ మీడియాలోనే ఉన్నాయి అయినా పోలీసులు దీనిపై ఎందుకు స్పందించలేదు ఇతనిపై కేసులైనా కూడా ఎందుకు ఇంత త్వరితగతిన యాక్షన్ తీసుకోలేదు న్యాయం అందరికీ ఒకటేనా లేక ఓ వర్గం వారికి ప్రత్యేకంగా ఏమైనా పనిచేస్తుందా షర్మిస్టా పనోలిపై కేసు నమోదు చేసిన వాడెవడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది పోలీసులు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదా భవిష్యత్తులో ఉగ్రవాది వచ్చి హిందువులు తమ మతపరమైన మనోభావాలను కించపరిచారంటే పోలీసులు కేసు నమోదు చేసుకుంటారా ఇది ఇక్కడ అనేక సందేహాల్ని కలిగిస్తోంది దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఆడే ఓ మత ఉగ్రవాది మతోన్మాది వాడు సోషల్ మీడియా నిండా హిందువుల మీద ఎప్పుడు ద్వేషాలు వెళ్ళగట్టే పోస్టులు అలాంటోడు వచ్చి వెళ్ళా చెప్పంగానే అసలు ఎలాంటి వెరిఫికేషన్ వీడు ఎలాంటోడు వీడు ఎందుకు కేసు పెట్టడానికి వచ్చిండు ఆ అమ్మాయి డిలీట్ చేసేసింది కదా డిలీట్ చేసినాక కూడా దీన్ని రాజ్యాంతం ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచించకుండా టకటకటకటక కేసులు పెట్టేసిండ్రా అంటే ఇక్కడ హిందువులు మెజారిటీలా మైనారిటీలా ఎందుకు అడుగుతున్నాను అనంటే మెజారిటీల సంతుష్టీకరణ కోసం రాజకీయాలు జరుగుతూ ఉంటాయి ఆయా దేశాల్లో జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం ఈరోజు పాకిస్తాన్లో హిందూ భారత్ పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత అక్కడ హిందూ జనాభా తగ్గుతూ ఉంటే ముస్లిం జనాభా ఎందుకు పెరిగింది భారతదేశం విడిపోయిన తర్వాత ఉన్న ముస్లిం జనాభా కంటే ఇప్పుడు ముస్లిం జనాభా ఎందుకు పెరిగింది అంటే మెజారిటీలుగా ఉన్నా మైనారిటీలుగా ఉన్నా నష్టపోవాల్సింది కష్టపడాల్సింది హిందువులేనా ఈ సందేహం చాలా మందిలో వస్తుంది షర్మిస్టా అరెస్ట్ తర్వాత ప్రస్తుతం వజాహత్ ఖాన్ కాద్రీ రషీదీపై హిందువులు కూడా కేసు నమోదు చేస్తున్నారు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నారు అయినా కూడా రషీద్ని ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయలేదు ఏందిది ఏమైంది ఓ రషీదీ ముస్లిమనా అరెస్ట్ చేస్తే పాపం నీ మనోభావాలు దెబ్బతింటాయా అంతెందుకు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీలోని హిందూ దేవీ దేవతలను కించపరిచిన నాయకులు కొక్కొల్లలుగా ఉన్నారు ఈవెన్ మమతా బెనర్జీతో సహా
సయోని ఘోష్ అనే ఎంపీ ఏకంగా శివలింగంపై కండోమ్ను ఉంచుతూ పోస్ట్ చేసింది. మహువా మొయిత్రా అయితే పదే పదే హిందువులను దారుణంగా కించపరిచింది. అయినా కూడా వీరిపై ఒక్క కేసు కూడా లేదు. కేసులన్నీ ముస్లింలను కించపరిచినప్పుడే ఉంటాయి. ముస్లింలకు సపోర్టుగానే అక్కడ పోలీసులు సహా ఉంటారు. ఎందుకో కూడా చెప్తా. షేక్ షాజహాన్ని ఎలా తీసుకుపోయినరు పోలీసులు, షర్మిస్టర్ని ఎలా తీసుకుపోయినరు కనబడతనే ఉంది కదా. పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేని స్థితిలో కంప్లైంట్ ఇస్తే బుట్ట దాఖలు చేసే పరిస్థితిలో పశ్చిమ బెంగాల్ ఉంది. అందుకే భారతదేశంలో హిందువులంతా రెండో తరగతి పౌరులని అందరూ భావిస్తున్నారు. దీనికి అంతటికి కారణం ఓటు బ్యాంక్. ఓటు బ్యాంక్. మన దేశంలో ముస్లింలు మైనారిటీలుగా ఉన్నా వారి ఓటు బ్యాంకే వారికి ఆధారం. జనాభా తక్కువగా ఉన్నా అందరూ ఐక్యతతో ఓటేస్తారు. ఒక్క తాటిపై నిలిచి ఒకే పార్టీకి మద్దతు తెలుపుతారు. కానీ హిందువుల్లో అది అస్సలు ఉండదు. కులం, ప్రాంతం, వర్గం, సొంత నాయకుడు అంటూ ఒక్కొక్కరికి ఓటు వేస్తారు. అది లేకపోతే ఉల్లిగడ్డల రేట్లు పెరిగాయనో, పెట్రోల్ రేట్లు పెరిగాయనో ప్లేట్లు ఫిరాయించే హిందువులు అనేక మంది ఉన్నారు. అందుకే మన దేశంలో మైనారిటీల ఓటు బ్యాంకు కోసం తాపత్రయపడే పార్టీలే ఎక్కువ. హిందువులను నమ్ముకున్న పార్టీలు వేళ్లపై లెక్క పెట్టొచ్చు. ఒక్క బీజేపీ మాత్రమే కాస్తో కూస్తో హిందువుల కోసం తాపత్రయపడుతుంది. అందుకు ఆ పార్టీకి దక్కిన ప్రతిఫలం కేవలం 240 ఎంపీ సీట్లు మాత్రమే. 500 ఏళ్ల పోరాట కల అయోధ్య రామ మందిరం సాకారం చేసిన ఫైజాబాద్లో కమలం పార్టీ గెలవలేకపోయింది. అందుకే మమతా బెనర్జీ వంటి వారు ఈ మెజారిటీగా ఉన్న హిందువులను పట్టించుకోవడం కంటే మైనారిటీ ఓటు బ్యాంకు కోసం తాపత్రయపడుతున్నారు. ఇక బంగ్లాదేశ్ ముస్లింలు, మయన్మార్ రోహింగ్యాలకు రాష్ట్రంలోని ఆహ్వానించి వారికి ఆధార్ కార్డులు అందజేసి ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు. హిందువులకు ఇప్పుడు ఈ దుస్థితి వచ్చింది. కారణం ఏంటో అర్థమైంది కదా. మెజారిటీలుగా ఉన్న దేశంలోనే మైనారిటీలుగా బతికే పరిస్థితి వస్తోంది. తమకు కనీస న్యాయపరమైన హక్కులకు కూడా దేబరించే పరిస్థితుల్లో హిందువులు ఉన్నారు. కారణం చాలా క్లియర్ కట్. బ్రతకండి, ఇంకా ఇలానే బ్రతకండి. బ్రతికి మీ బ్రతుకునే ప్రశ్నార్థకంగా మార్చుకోండి. అంతకంటే మనం ఏం చేయగలుగుతాం? అవునంటారా కాదంటారా? కొందరికి మండిన నిజాలను నిర్భయంగా చెప్పడమే మా ఛానల్ లక్ష్యం. అందుకే చెప్పడం జరిగింది. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మన కుటుంబం ఎంత పెద్దదిగా ఉంటే అంత ధైర్యంగా అడుగులు ముందుకు వేయొచ్చు. సో ఆర్ వాయిస్ కుటుంబం పెరగాలంటే మీ చేతుల్లో ఉంది. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన బలగాన్ని కూడా పెంచుతుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. నిజంగా ఈ ఛానల్ నడుస్తుంది అంటే సహాయం చేస్తున్న మీలాంటి వాళ్ళ వల్లే. ప్లీజ్ ఇంకా ఈ సహాయం కొన్ని రోజులు మాకు అవసరం. చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపారాలు చేసే ఎంతోమంది జాతీయ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మాలాంటి చిన్న ఛానల్స్కి యాడ్స్ ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్నారు. మాకు ఇచ్చేది చాలా చిన్న అమౌంట్ అండి. కానీ మా ఛానల్స్ నిలబడడానికి, ఇంకా మేము ధైర్యంగా పోరాడడానికి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి కారణమవుతుంది. సో మీరు తలుచుకున్న మాలాంటి ఛానళ్ళని నిలబెట్టవచ్చు. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా వ్యాపార ప్రకటనల కోసం కాంటాక్ట్ అవ్వండి. జై హింద్, జై భారత్.